బాల్ కావాలి. వెరీ గుడ్. బాల్ తర్వాత ఇంకేం కావాలి? షూస్ కావాలి. ఓకే. ఇంకా గ్రౌండ్ కావాలి. ఇంకా నెట్ కావాలి. దేనికి నెట్? గోల్ కోసం నెట్ కావాలి. వెరీ గుడ్. ఇంకా ప్లేయర్స్ కావాలి. వెరీ గుడ్. ఇంకా లెగ్స్ ఉన్నవాడే ఫుట్బాల్ ఆడతాడు కదా, కాబట్టి 2 లెగ్స్ ఉండాలి. ఎవరికన్నా 2 లెగ్స్ లేకపోయింది అనుకోండి, సింగిల్ లెగ్ ఆడగలరా ఫుట్బాల్? కాబట్టి 2 లెగ్స్ ఉండాలి. ఆ లెగ్స్కి షూ ఉండాలి, ఒక బాల్ ఉండాలి, ఒక గ్రౌండ్ ఉండాలి, నెట్ ఉండాలి, గోల్ పోస్ట్ దగ్గర నెట్ ఉండాలి. ఇవన్నీ కావాలి. అవునా? సో ఒక ఊళ్ళో పిల్లలకి ఫుట్బాల్ ఆడాలి అని కోరిక పుట్టింది. వాళ్ళు టీవీలో డైనమో అంటే బ్యాటరీ అనమాట, బ్యాటరీ తోటి వాళ్ళ ఊళ్ళో వరల్డ్ కప్ ఫుట్బాల్ అవుతుంటే వాళ్ళు ఫుట్బాల్ చూశారు. ఫుట్బాల్ ఎట్లా ఆడతారు, రొమారియో ఎట్లా ఆడతాడు, పెద్ద పెద్ద ప్లేయర్స్ ఎట్లా ఆడతారు, ఇవన్నీ పాపం పిల్లలు చూశారు. 6వ తరగతి 7వ తరగతి పిల్లలు. అరే మనం కూడా ఫుట్బాల్ ఆడదాం రా అన్నాడు. అనగానే ఒక పిల్లవాడు బాల్ పట్టుకొచ్చాడు. ఇంకో పిల్లవాడు అన్నాడు, ఇదిగో మా నాన్నగారి షూస్ ఉన్నాయి, నేను కొంచెం లోపల దూది పెట్టుకుంటే నాకు షూస్ వచ్చేస్తాయి అన్నాడు. మొత్తం పిల్లలందరూ షూస్ తయారు చేసుకున్నారు. అట్లాగా వాళ్ళ సైజు కాకపోయినా దానిలో గుడ్డలు పెట్టి లేకపోతే దూది పెట్టి మొత్తానికి వాళ్ళ కాళ్ళ సైజుకి ఫిట్ అయ్యేటట్టు తయారు చేసుకున్నారు. బాల్ ఉంది, ఫుట్బాల్ ఉంది, ప్లేయర్లు ఉన్నారు, ప్లేయర్లకి కాళ్ళు ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళు గ్రౌండ్కి వెళ్దాము అనుకున్నారు. అయితే వాళ్ళ ఊరు చాలా ప్రత్యేకం. బహుశా ప్రపంచంలో ఆ ఒక్కటే ఊరు అట్లా ఉంటుంది. అదేంటంటే సముద్రం మధ్యలో 2-3 కొండలు ఉంటాయి. ఆ కొండల మీద ఇళ్ళు ఉంటాయి. కొండలేమో ఈ రకంగా ఉంటాయి. ఆ కొండల మీద ఫుట్బాల్ ఎలా ఆడతాము? ఆడగలమా? గ్రౌండ్ లేకపోతే ఫుట్బాల్ ఆడగలమా? మనకేమో ఫుట్బాల్ ఆడాలని ఇంట్రెస్ట్ ఉంది, ఫుట్బాల్ అంటే లైకింగ్ ఉంది, ఫుట్బాల్ కావలసిన బాల్ ఉంది, షూస్ ఉంది, ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళకి మొత్తం కాళ్ళు కూడా ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళకి గ్రౌండ్ లేదు. ఎందుకంటే సముద్రం మధ్య 2 కొండల మీద కేవలము 30 హౌసెస్ ఉంటాయి. ఆ 30 హౌసెస్లో ఫుట్బాల్ ఆడటం కష్టం. కానీ పిల్లలకి ఫుట్బాల్ ఆడాలని చాలా కోరికగా ఉంది. కొన్ని తీరంకి వెళ్ళి ఆడదామంటే తీరము 25 కిలోమీటర్స్ దూరం. అక్కడి నుంచి కోస్ట్కి వెళ్ళాలన్నట్టయితే, తీరానికి వెళ్ళాలంటే 25 కిలోమీటర్ల దూరం. 25 కిలోమీటర్లు సముద్రం లోపల 2 కొండల మీద, అక్కడ ఒక 15 ఇక్కడ ఒక 10 ఇళ్ళు ఉన్నాయి. వీళ్ళకు ఫుట్బాల్ ఆడాలనిపించింది. ఇందాక మీరు ఒక మాట చెప్పారు, మనం గనక తలుచుకుంటే ప్రపంచం మన మాట వింటుంది అన్నారు కదా మీరందరూ. అలాగే ఈ పిల్లలకేమో ఫుట్బాల్ ఆడాలన్నటువంటి కోరిక పుట్టింది. దాంతో వాళ్ళ ఇంట్లో చెక్క ఏ మిగిలింది, వీళ్ళ ఇంట్లో ఏ కర్ర మిగిలింది, వాళ్ళ ఇంట్లో ఏ పుల్లలు మిగిలాయి, ఇవన్నీ పోగు చేశారు. పోగు చేసిన తర్వాత అవునా కదా, స్మూత్గా లేదు. కర్రలు, పలకలు, లేకపోతే ఆ వస్తువు ఈ వస్తువు, కొన్ని చోట్ల మేకులు లోపలికి వెళ్ళినాయి, కొన్ని చోట్ల మేకులు బయటకే ఉన్నాయి. దాంతో దాని మీదనే వాళ్ళు ఫుట్బాల్ ఆడదాం అనుకున్నారు. సరే మనకి ఉన్నది ఇదే కదా, దీనిలోనే ఫుట్బాల్ ఆడదామని ఆ పిల్లలు ఫుట్బాల్ ఆడటం మొదలుపెట్టారు. అక్కడే సముద్రం మధ్యలో, సముద్రానికి 25 కిలోమీటర్ల లోపల ఫుట్బాల్ ఆడుతున్నారు. రోజు మధ్యాహ్నం కాగానే పిల్లలు ఫుట్బాల్ ఆడటం మొదలుపెట్టారు. స్కూల్ నుంచి రాగానే, వాళ్ళ స్కూల్ మధ్యాహ్నానికి అయిపోతాయి, పడవలో వస్తారు, వచ్చిన తర్వాత ఫుట్బాల్ ఆడేవారు. ఇంట్లో ఉండే పెద్దవాళ్ళందరూ ఈ టైంలో ఆడటం ఏంటో, అందరూ పడుకోవాల్సిన టైం, పడుకోండి అనేవాడు. అని వీళ్ళు ఎవ్వరికీ తెలియకుండా ఆడుకుంటూ ఉండేవాడు. మధ్య మధ్యలో నీళ్ళలో పడిపోయింది బాల్. నీళ్ళలో పడగానే ఎవడో ఒకరికి నీళ్ళలోకి దుంకి ఇది ఆ బంతిని తీసుకొచ్చేవాడు. బంతి అంటే బాల్. వెరీ గుడ్. మీ అందరికీ తెలుగు కన్నా ఇంగ్లీష్ బాగా అర్థమవుతుంది, అవునా కదా? సో అప్పుడు అలా బాల్ తీసుకొచ్చి వాళ్ళు ఆడుకోవడం మొదలుపెట్టారు. ముందు కొందరు మాకు మధ్యాహ్నం నిద్ర డిస్టర్బ్ అవుతుంది అన్నారు.
కొందరు అన్నారు మీరు ఇలా ఫుట్బాల్ ఆడితే సముద్రంలో చేపలు దొరకవు, మనకి తినడానికి తిండి ఉండదు అన్నారు. పిల్లలు దేన్ని పట్టించుకోలేదు. ఆ మేకుల మధ్య, ఆ పలకల మధ్య, ఆ కర్రల మధ్య ఫుట్బాల్ ఆడారు. అక్కడ వాళ్ళకి బాల్ కన్నా, షూస్ కన్నా, కాళ్ళ కన్నా, గ్రౌండ్ కన్నా ముఖ్యమైనది ఏంటి? మైండ్. ఏమనుకున్నారు వాళ్ళు? మేము ఫుట్బాల్ ఆడాలి అనుకున్నారు. మాకు ఏమీ లేదు, అయినా కూడా మేము ఫుట్బాల్ ఆడతాం అనుకున్న తర్వాత వాళ్ళు చాలా రోజులు ఇట్లా అయిన తర్వాత ఆ దేశం యొక్క సౌత్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ జూనియర్ లెవెల్ ఫుట్బాల్ మ్యాచ్ అయింది. నేను చెప్తున్నా కదా, థాయిలాండ్కి చెందింది. థాయిలాండ్ యొక్క సదర్న్ థాయిలాండ్ ఫుట్బాల్ లీగ్ అయింది. అప్పుడు అన్ని రోజుల పాటు తిట్టినటువంటి తల్లిదండ్రులు వాళ్ళకి మంచి జెర్సీలు తయారు చేయించి ఆ జెర్సీలు ఇచ్చి ఆల్ ద బెస్ట్ వెళ్ళండి అని చెప్పేసి పంపించారు. మన ప్లేయర్లు పెద్ద గ్రౌండ్లోకి వెళ్ళారు. టోర్నమెంట్ అయ్యేటువంటి గ్రౌండ్కి వెళ్ళారు. పెద్ద పెద్ద గ్రౌండ్ వాడు జీవితంలో చూడలేదు. వాడు అంతని నున్నగా సాఫ్ట్గా ఉన్నటువంటి గ్రౌండ్ చూడలేదు. ప్రజలు కూడా చుట్టూ బోలెడు మంది కూర్చుని ఉన్నారు, చప్పట్లు కొడుతున్నారు. ఈ పిల్లలకు ఒక నిమిషం భయం వేసింది, మనం అనవసరంగా ఈ టోర్నమెంట్లో పాల్గొనడానికి వచ్చామా అనుకున్నారు, భయపడ్డారు. కానీ మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ పిల్లలేమో చేప పిల్లలాగా దూసుకుపోతున్నారు. ప్రత్యర్థి టీం ఏదైతే ఉందో అపోజిట్ టీంకి అసలు బంతి దొరకనివ్వడం లేదు. ఎందుకు ఇది వచ్చింది? సముద్రంలో బంతిని పడనివ్వకుండా ఆడుకునేటటువంటి కెపాసిటీ నుంచి వచ్చింది. సముద్రంలో పడకూడదు కదా, పడితే ఈదాలి. ఈదితే బయటకు వస్తామో లేదో తెలియదు. కాబట్టి బంతి ఎప్పుడు నా దగ్గరే ఉండాలి, ఎవరికి దొరకకుండా తీసుకెళ్ళాలి, గోల్ కొట్టాలి. గోల్కి దేని పెట్టారు? అమ్మకు సంబంధించిన చీర, నాయనకు సంబంధించిన ధోతీలతోటి వాళ్ళు నెట్ తయారు చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు చాలా వేగంగా ఆడుతున్నారు. ముళ్ళు, రాళ్ళు, చిన్న చిన్న కంప ఏది వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళు హాయిగా ఆడుకుంటూ పోతున్నారు. ఒక రౌండ్ గెలిచారు, వీళ్ళకి ఆత్మవిశ్వాసం వచ్చింది. 2వ రౌండ్ గెలిచారు, 3వ రౌండ్ గెలిచారు, 4వ రౌండ్ గెలిచారు. 5వ రౌండ్కి వెళ్ళేటప్పటికి మ్యాచ్కి ముందు పెద్ద వాన పడింది, భయంకరమైన వాన. ఈ వాన పడేటప్పటికి మిగతా టీం ఉంది కదా, ఆ టీం భయపడటం మొదలుపెట్టింది. ఈ వాన పడి మొత్తం అంతా బురదగా ఉంది, ఈ బురదలో ఎక్కడ ఫుట్బాల్ ఆడతామండి అన్నారు. మన పిల్లలు ఏం పర్వాలేదు మేము ఆడతాము అన్నారు. చివరికి మ్యాచ్ అయింది. మన పిల్లలకి సముద్రము, చెక్కలన్నీ తడిసిపోయి ఉంటాయి, మొత్తం వాన పడుతూ ఉంటుంది, వరద అక్కడే వస్తూ ఉంటుంది, అలలు వస్తూ ఉంటాయి. కాబట్టి మనకి అభ్యాసం, ప్రాక్టీస్ ఉంది కాబట్టి ఆ వానలో మన వాళ్ళు పాముల్లాగా వెళ్ళిపోయి గోల్స్ కొట్టారు. ఆ సంవత్సరం వాళ్ళు ఫైనల్స్ దాకా వచ్చారు. ఇంతంత ఫుట్బాల్ గ్రౌండ్ ఉన్నటువంటి సముద్రం లోపల ఒక చెక్కలతో తయారు చేసుకున్నటువంటి టీం అన్నమాట. ఫైనల్స్కి వచ్చారు. ఫైనల్స్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఫైనల్స్లో ఓడిపోయారు, కానీ ఆ సంవత్సరం ఫుట్బాల్కి వాళ్ళు హీరోలు అయ్యారు. ఎందుకంటే గ్రౌండ్ లేని చోట గ్రౌండ్ను తయారు చేసుకుని, కోచ్ లేని చోట ఫుట్బాల్ నేర్చుకుని, ఎటువంటి సదుపాయము లేని చోట అన్ని రకాల విద్యల్ని నేర్చుకుని, ఎప్పుడైతే వాడు ప్రతిభ కనపరుస్తాడో వాడే హీరో అవుతాడు. మీకు నేను చెప్పేది అబద్ధము అనిపించవచ్చు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటర్నెట్లో మీ సెల్ ఫోన్కి అమ్మా నాన్నల సెల్ ఫోన్లో మీరు కోహ్ పానీ అని కొట్టండి. KOH కోహ్ రాసుకోండి ఒకసారి. KOH కోహ్, KOH కోహ్, PANYI పానీ, కోహ్ పానీ. ఆ ఊరి పేరు కోహ్ పానీ. ఈ కోపాన్ని అనేటటువంటి సముద్ర మధ్యలో ఉండేటటువంటి ఊరుకు చెందినటువంటి ఫుట్బాల్ టీం 14 సంవత్సరాలు ఛాంపియన్గా ఉన్నది. కాబట్టి ఆటలో రాణించాలంటే ప్రతిభ ఉండాలి, ప్రతిభతో పాటు పట్టుదల ఉండాలి. మీరు సచిన్ టెండూల్కర్ పేరు ఎంతమంది విన్నారు? సచిన్ టెండూల్కర్ పేరు నువ్వు వినలేదా?
వినలేదు. ఓకే, సచిన్ టెండూల్కర్ పేరు అందరూ దాదాపుగా విన్నారు. ఎవరు సచిన్ టెండూల్కర్? క్రికెటర్. వెరీ గుడ్. మీరు ఎవరన్నా సచిన్ టెండూల్కర్ ఆట చూసారా? ఓ, నువ్వెక్కడ చూసావు? నువ్వు ఏంటి ఇప్పుడు గట్టిగా చెప్పు, ఒకసారి పేరు కూడా చెప్పు. ఏ ఊరు? ఇంజాపూర్. ఓకే. ఇంటర్నెట్ లో సచిన్ బ్యాటింగ్ చూసావు. వెరీ గుడ్. సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చేస్తాడా బౌలింగ్ చేస్తాడా? బ్యాటింగ్. బౌలింగ్ కూడా చేస్తాడు కానీ ఎక్కువ అతని బ్యాటింగ్. అచ్చా, అతను ఓపెనరా లేకపోతే మధ్యలో వస్తాడా? ఓపెనర్. ఓ, సచిన్ గురించి చాలా విషయాలు తెలుసు మీకు. సచిన్ టెండూల్కర్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడటానికి వెళ్ళినప్పుడు సచిన్ వయసు ఎంత తెలుసా మీకు? 15 ఇయర్స్. ఎంత? 15 సంవత్సరాలు మాత్రమే. 15 సంవత్సరాలు అంటే 10th పాస్ అయ్యే వయసు అన్నమాట. సచిన్ టెండూల్కర్ ఎవరితో ఆడటానికి పోయాడు? పాకిస్తాన్తో ఆడటానికి ఇండియా టీంలో వెళ్ళాడు. అంతవరకు సచిన్ ఆడలేదు. పాకిస్తాన్లో అప్పుడు ఉన్నటువంటి బౌలర్లు అందరూ చాలా ఫాస్ట్ బౌలర్. వసీం అక్రమ్, షోయబ్ అఖ్తర్, వీళ్ళంతా చాలా వేగంగా ఇమ్రాన్ ఖాన్, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా చాలా ఫాస్ట్గా బాల్స్ వేసేవాళ్ళు. వాళ్ళ బంతులు ఎలా పడేవో తెలియదు, ఎలా వెళ్ళిపోయావో తెలిసేది కాదు. సచిన్ టెండూల్కర్ ఏమో ఓపెనింగ్ చేయడానికి పంపించారు. సచిన్తో పాటు నవజోత్ సింగ్ సిద్ధు అనేటటువంటి ప్లేయర్ని కూడా ఓపెనింగ్ చేయడానికి పంపించారు. ఓపెనర్స్ ఎంతమంది వెళ్తారండి? నవజోత్ సింగ్ సిద్ధు పేరు ఎవరికైనా తెలుసా? నవజోత్ సింగ్ సిద్ధు మీకు కామెడీ షోలో ఇప్పుడు నవ్విస్తూ ఉంటాడు. అతను ఇతను కలిసి ఓపెనింగ్కి వెళ్ళారు. నవజోత్ సింగ్ సిద్ధు అన్నాడట, బాబు నువ్వు చిన్న పిల్లోడివి, నువ్వు 15 సంవత్సరాలు, నువ్వు ఈ మ్యాచ్ ఆడనని చెప్పాల్సింది అని అన్నాడు. వీళ్ళేమో చాలా ఫాస్ట్ బౌలర్స్, నీకు చాలా కష్టం అవుతుంది, నువ్వు ఆడకుండా ఉండాల్సిందే అన్నట్ట. సచిన్ చాలా ఆడపిల్లలాగా చిన్న గొంతు ఉంటుంది. అసలు మై ఖేలేగా ఏమన్నాడు? మై ఖేలేగా అంటే ఏంటి? నేను ఆడతా. వెళ్ళి సచిన్ మొట్టమొదటి ఓవర్ ఏదైతే ఉందో అది సిద్ధు ఫేస్ చేశాడు. 1వ బాల్ పడింది, అలా వెళ్ళిపోయింది. 2వ బాల్ పడింది, ఇలా వెళ్ళిపోయింది. 3వ బాల్ వచ్చింది, ఛాతీకి తగిలింది. 4వ బాల్ వచ్చింది, తలకి తగిలింది. హెల్మెట్ ఉంది కాబట్టి బచాయించిపోయాడు. 5వ బాల్ వచ్చింది, భుజానికి తగిలింది. మొత్తం శరీరం అంతా దెబ్బలు వాచిపోయి సిద్ధు వచ్చి, అమ్మో వీళ్ళ బంతులు చంపేస్తున్నారు రా, వీళ్ళు చాలా ఫాస్ట్గా వేస్తున్నారు. అసలు పడ్డ తర్వాత ఎక్కడ పడుతోందో ఎట్లా వస్తుందో తెలియటం లేదు, బాల్ పడడం వరకు కనిపిస్తోంది, ఆ తర్వాత ఎటుపోతుందో తెలియటం లేదు అన్నాడు. ఆ తర్వాత ఓవర్లో బ్యాటింగ్ ఎవరి వంతు వచ్చింది? సచిన్ వంతు వచ్చింది. అప్పుడు సచిన్ 15 ఏళ్ల పిల్లోడు. సచిన్ని పాకిస్తానీ బౌలర్ చూసి నవ్వాడట, అరే బచ్చా తుమ్కో మై ఖతం కర్ దూంగా అన్నట్ట. సచిన్ ఒకటే జవాబు ఇచ్చాడు. ఏమని జవాబు ఇచ్చాడు? మై ఖేలూంగా. ఏమన్నాడు? అంటే నేను ఆడతాను. వెరీ గుడ్. ఆ తరువాత ఫస్ట్ బాల్ కొట్టాడు. సచిన్కి తలకి తగిలింది, ముక్కులో నుంచి రక్తం రావడం మొదలైంది. ముక్కులో నుంచి రక్తం రావడం అంటే ఏంటి అర్థము? లోపల బ్రెయిన్ ఆ ప్రాంతానికి దెబ్బ తగిలినట్టు. లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ ఉంటేనే ముక్కులోంచి రక్తం వస్తుంది. మామూలుగా ఎండాకాలంలో ముక్కులోంచి రక్తం రావడం వేరు, కానీ ఆటల్లో తలకి దెబ్బ తగిలిన తర్వాత ముక్కులోంచి రక్తం వస్తుందంటే దాని అర్థం ఏంటి? లోపల బ్రెయిన్ లోపల బ్లడ్ హెమోరేజ్ అయింది, అంటే రక్తం కారడం మొదలైంది. లోపల పైకి మామూలుగానే ఉంటుంది. సచిన్ కింద పడిపోయాడు. కింద పడిపోయేటప్పటికి ప్లేయర్లందరూ వాడి చుట్టూ మూగారు. అయ్యో బచ్చా హై, ఇస్కో మార్ లగ్ గయా హై, వీడికి దెబ్బ తగిలింది, లేజావు స్ట్రెచ్చర్ తీసుకుని రండి, స్ట్రెచ్చర్ మీద వీడిని పడుకోబెట్టండి, తీసుకెళ్ళండి ఆసుపత్రికి అంటున్నాడు. అంటున్నప్పుడు ఆ గుంపు లోపల నుంచి ఒక చిన్న గొంతు బయటకు వచ్చింది. ఏమని వచ్చింది తెలుసా? మై ఖేలూంగా. వా, మీరు కరెక్ట్గా గెస్ చేశారు. మై ఖేలూంగా అన్నాడు. ఎవరన్నారు? ఆ ముక్కు రక్తాన్ని తుడుచుకుని మై ఖేలూంగా అన్నటువంటి పిల్లవాడు మళ్ళీ బ్యాటింగ్ పట్టుకున్నాడు. బ్యాట్ పట్టుకున్న తర్వాత ఆ నెక్స్ట్ బాల్ ఫాస్ట్ బౌలర్ ఇంకా ఫాస్ట్గా వేశాడు.
ఎందుకంటే అతనికి పట్టుదల వచ్చింది. ముక్కులో నుంచి రక్తం వస్తున్నా వీడికి సిగ్గు రాలేదు, భయం లేదు, ఈసారి ఇంకా బలంగా వేస్తానని. సచిన్ టెండూల్కర్ అడుగు ముందుకేసి కొట్టేటప్పటికి బంతి కాస్త సిక్సర్, 1వ సిక్సర్. ఆ తర్వాత మళ్ళీ బంత్ వేశాడు, మళ్ళీ సిక్సర్. 3వ బంత్ వేశాడు, మళ్ళీ 4. ఈ ఫాస్ట్ బౌలర్ ఎంత ఫాస్ట్గా వేస్తుంటే అంత ఫాస్ట్గా కొట్టేస్తున్నాడు. 4 6 4 6. పాపం సిద్ధు పరిగెత్తాడు. అరే ఎట్లా కొడుతున్నావురా నువ్వు అన్నాడు. ముక్కులోంచి రక్తం వస్తుంది, అయినా ఎట్లా కొడుతున్నావురా నువ్వు అంటే, నువ్వే కదన్నా చెప్పావు నాకు, బంతి కింద పడ్డ తర్వాత ఎటు వెళ్తుందో తెలియడం లేదు, బంతిని కిందనే పడనివ్వడం లేదు, ముందుకెళ్ళి ఫుల్ టాస్ చేసి కొట్టేస్తున్నానన్న. సిద్ధు ఈ విషయాన్ని కొన్ని 100 ప్రసంగాల్లో చెప్పాడు. నవజోత్ సింగ్ సిద్ధు అనేటటువంటి ప్లేయరు తన జీవితంలో చూసిన అతి గొప్ప ప్లేయర్ ఎవరు అన్నప్పుడు సచిన్ టెండూల్కర్ పేరు చెప్పాడు. సచిన్ టెండూల్కర్ గొప్పతనం ఏంటంటే ముక్కులో రక్తం గారుతున్నా ఒకే మాట. ఏం మాట? మై ఖేలూంగా. బౌన్సర్ వచ్చి భుజానికి తగిలినా ఒకే మాట. ఏం మాట? ఏ వ్యక్తిలో అయితే నేను వదిలిపెట్టను, నేను ఫైట్ చేస్తాను, మై ఖేలూంగా అని ఎవరైతే భావిస్తారో వాళ్ళు పల్లెటూరులో ఉన్నా ఎక్కడ ఉన్నా వాడు ప్లేయర్ అవుతాడు. ప్లేయర్ అంటే మన కాళ్ళలో ప్రతిభ ఉండడము, చేతుల్లో ప్రతిభ ఉండడము, గేమ్ ఆడటానికి కావలసినటువంటి స్టామినా ఉండడము, ఇవన్నీ ముఖ్యమే. ఆ గేమ్ యొక్క కిటుకులు తెలియాలి, ఖోలో ఏ రకంగా ఖో ఇవ్వాలి, కబడ్డీలో ఏ రకంగా టచ్ చేయాలి, వాలీబాల్లో ఏ రకంగా వేళ్లతో పుష్ చేయాలి, ఇవన్నీ మనకి కావాలి. కానీ వీటన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పట్టుదల కావాలి. ఆ పట్టుదలని మై ఖేలూంగా, ఇది పట్టుదల. గ్రౌండ్ లేదు, నీళ్ళ మీద ఆడారు. నీళ్ళ మీద ఆడి థాయిలాండ్ ఛాంపియన్స్ అయ్యారు. కో పానీ అనేటటువంటి గ్రామానికి చెందిన వాళ్ళు. ఆ గ్రామం పేరేంటి? కో పానీ. మీరు ఈసారి ఇంటికి వెళ్ళిన తర్వాత మీ నాన్నగారి సెల్ ఫోన్లో కో పానీ చూడండి ఒకసారి. చూస్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది, అసలు అక్కడ ఫుట్బాల్ మ్యాచ్ ఎలా సాధ్యం అని అనిపిస్తుంది. తర్వాత వాళ్ళు మంచి గ్రౌండ్ అది ఇది కట్టించి ఇచ్చారు, వేరే వేరే కంపెనీలు వచ్చి కట్టించాయి. ఒక 5 minute వీడియో ఉంటుంది, తప్పనిసరిగా చూడండి. కాబట్టి ఆటగాడిలో ఆడాలన్న పట్టుదల ఉంటే ప్రతిభ ఉంటుంది, సామర్థ్యం ఉంటుంది, వ్యక్తిత్వం ఉంటుంది, స్పోర్ట్స్మెన్ స్పిరిట్ ఉంటుంది, ఇవన్నీ వస్తాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మై ఖేలూంగా. ఈ భావన ఎవరిలో ఉంటుందో వాడు విజయం సాధిస్తాడు. ఈ భావన లేనివాడు ఓడిపోతాడు. కొన్నాళ్ళు ఆడతాడు, మేము చిన్నప్పుడు బాగా ఫుట్బాల్ ఆడేవాడినండి, ఇప్పుడు మానేశాను. ఎందుకు మానేశావు? లేదండి నాకు తర్వాత కష్టాలు వచ్చినాయి, నేను మానేసేసాను. యశస్వి జైస్వాల్ పేరు ఎవరన్నా విన్నారా? ఏ ఆట ఆడతాడు యశస్వి జైస్వాల్? క్రికెట్. యశస్వి జైస్వాల్ గొప్పతనం ఏంటి తెలుసా మీకు? ఎవరు చెప్తారు నాకు ఆ పానీపూరి కథ? ఎవరు చెప్తారు? మై ఖేలూంగా అనేవాడు ఎవరో ఒక్కడు లేచి నిలబడాలి, మై బోలూంగా అనాలి. ఎవరున్నారు ఇంతమందిలో? యశస్వి జైస్వాల్ గురించి చెప్పేవాడు ఒక్కడు లేరా? పానీపూరి అని ఏంటి? పానీపూరి దేని గురించి చెప్పు, లేచి కూడా చెప్పు, ఏం పర్లేదు, బాగా చెప్తున్నాను. లే కూర్చునే చెప్పు, కూర్చునే చెప్పు. ఎవరు చెప్తారు? యశస్వి జైస్వాల్ ఎంత పేద పిల్లవాడంటే గ్రౌండ్ లో క్రికెట్ ఆడుకున్న తర్వాత బయటకు వచ్చి ఎవరి దుకాణంలో పానీపూరి అమ్మేవాడు? వాళ్ళ సొంతము, వాళ్ళ నాన్నగారి దుకాణంలో వాళ్ళ నాన్నగారు పానీపూరి అమ్మేవాళ్ళు. ఆ పానీపూరి అమ్ముకుంటూ వీడు కూడా పానీపూరి కట్టుకుంటూ దాని లోపల మసాలా వేసి అవన్నీ ఇచ్చే, తోడా పానీ దో అంటే కొన్ని పానీ ఇచ్చి, ఆ తర్వాత కిత్నా హువా అంటే 50 రూపాయలు అని చెప్పి తీసుకుని మనము మన ఇంటి పక్కన కనిపించే పానీపూరి వాళ్ళ ఉంటాడు కదా, ఆ పానీపూరి వాళ్ళ లాగా పనిచేశాడు యశస్వి జైస్వాల్. ఈ ఐపీఎల్లో యశస్వి జైస్వాల్ కన్నా బాగా ఆడిన ప్లేయర్లు ఎవరున్నారు?
వైభవ్ సూర్యవంశీ ఒకసారి ఆడాడు, ఒకసారి 0 కొట్టాడు, ఒకసారి బ్రహ్మాండంగా ఆడాడు, ఒకసారి 0 కొట్టాడు. అప్పుడు 50 కొట్టి, ఇప్పుడు 50 కొట్టి, మొన్న 50 కొట్టి, ఆ తర్వాత కూడా 50 కొట్టి. ఆటగాడి యొక్క లక్షణం ఏంటంటే ఒకసారి 100 కొట్టేసి నేను హీరో అలా ఉండకూడదు. ప్రతిసారి 50 కొట్టు, కానీ ప్రతిసారి 50 కొట్టు. వాడే ఆటగాడు కాన్స్టెంట్. అదే వీడి ఫీల్డ్ లోకి వెళ్తున్నాడు అంటే 50 రన్స్ వస్తాయి మనకి. వైభవ్ సూర్యవంశీ 140 రన్స్ కొట్టాడు, 6ers ఎక్కువ కొట్టాడు, అద్భుతం, బాగుంది. మొన్నటిసారి ఏమైంది? 0. ఆ రకంగా కాదు. అంటే వాడు కూడా చిన్నపిల్లోడు, ఇంకా పెరగాలి, చెయ్యాలి, అదంతా ఉంది. మనం ఇప్పుడే వాడిని కొట్టిపారైన అవసరం లేదు, నిరుత్సాహపడనవసరం లేదు, నిరుత్సాహపరచనవసరం లేదు. కానీ వైభవ్ సూర్యవంశీది గ్యారంటీ ఏంటంటే వీడున్నాడంటే 50 రన్స్ వస్తాయి. అభిషేక్ శర్మ, వైభవ్ కాకుండా అభిషేక్ శర్మ కూడా ఆ రకంగా కొడుతున్నాడు. వెరీ గుడ్. అంటే ఏ ప్లేయర్ అయితే డిపెండబుల్ ఉంటాడో, టీం కోసం ఆడతాడో, వాడు నిజమైన ప్లేయర్. నేను ఆడేది నా టీం కోసం ఆడాలి. కాబట్టి మనం ఈ ప్రతిభ ఏదైతే నేర్చుకుంటున్నామో, ఫుట్బాలో, లేకపోతే వాలీబాలో, లేకపోతే క్రికెటో, లేకపోతే ఇంకో గేమో, ఖో, కబడ్డీయో ఏదైతే నేర్చుకుంటున్నామో, ఈ ఆటలన్నీ దేనికోసము? ఈ ఆటలన్నీ నాకు పేరు రావాలి, నాకు తృప్తి రావాలి, నా తల్లిదండ్రులు ఆనందపడాలి. కానీ వీటన్నిటికన్నా ఇంకొకటి ఉంది. అదేంటి తెలుసా? మన దేశానికి పేరు రావాలి. మన దేశానికి పేరు రావాలి. ఇక్కడ ఉన్నటువంటి నేను, నీ పేరేంటి? కార్తీక్. ఇప్పుడు కార్తీక్ రేపు కబడ్డీ, ప్రో కబడ్డీలో ఆడుతూ ఇలా కొట్టి ఇలా పైకి చూపించాడు అనుకో, అరే మన కార్తీక్ రా, మన క్యాంప్లో పాల్గొన్నాడు రా, మన క్యాంప్లోనే ఆడాడు రా, వాడు దేశం అంటే మన దేశానికి పేరు తీసుకొస్తున్నాడు రా అనుకుంటాం మనం ప్రో కబడ్డీలో ఆడి. వాలీబాల్లో మనం వెళ్ళాము, ఇంత మటుకు వాలీబాల్లో ఇండియాని ఎవ్వరూ తలుచుకోరు. బ్యాడ్మింటన్లో తలుచుకుంటారు. బ్యాడ్మింటన్లో 4 ప్లేయర్లు పేరు చెప్పగలరా ఎవరన్నా? బ్యాడ్మింటన్ 4 గొప్ప ఇండియన్స్. పివి సింధు, వెరీ గుడ్. ఇంకా సైనా నెహ్వాల్ పేరు విన్నారా? మర్చిపోయారు, మీ తరమే కాదనమాట. పుల్లెల గోపీచంద్ పేరు విన్నారా? లేదు. అచ్చా, టెన్నిస్లో నువ్వు ఆట మానేసినటువంటి 5 సంవత్సరాల తర్వాత నిన్ను మర్చిపోతావు. ఆట ఏ గేమ్ అయినా సరే నువ్వు మానేసి 5 years అయితే నేను ఎవరు గుర్తుపెట్టుకోరు. కానీ అదే నువ్వు దేశం కోసం ఆడి మెడల్ తీసుకొచ్చినా, లేకపోతే దేశానికి గౌరవం తెచ్చినా నిన్ను గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి ఒక కథ చెప్పి మీకు ముగిస్తాను. మిజోరాం అని ఒక రాష్ట్రం ఉంది. ఎప్పుడన్నా విన్నారా మిజోరాం పేరు? ఎక్కడుంది మిజోరాం? ఇండియాలో ఉంది. ఇండియాలో ఎక్కడుంది? రాజస్థాన్ పక్కన ఈస్టర్న్ సైడ్ ఉంది. వెరీ గుడ్. ఎవరు చెప్పారు అది? వెరీ గుడ్. ఇండియా యొక్క నార్త్ ఈస్టర్న్ స్టైల్లో మిజోరాం ఉంది. ఈ మిజోరాంలో ఒక అమ్మాయి హాకీ ఆడటం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి పేరు కొంచెం టంగ్ ట్విస్టర్, పలకలేం మనం. లాల్ రెమ్ సియామి అనండి ఒకసారి. వెరీ గుడ్. లాల్ రెమ్ సియామి. ఈ లాల్ రెమ్ సియామికి హాకీ ఆడాలంటే ఇంట్రెస్ట్. ఏం చేయాలి? వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే ప్రతిరోజు సైకిల్ మీద ఈ అమ్మాయిని 15 కిలోమీటర్లు తీసుకెళ్లి రాజధాని పేరు ఐజాల్, ఆ ఐజాల్లో ఈమెను ఆడించేవాడు. రోజు పొద్దున తీసుకెళ్లేవాళ్ళు, సాయంత్రం తీసుకెళ్లేవాళ్ళు, మళ్ళీ తీసుకొచ్చేవాడు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ట్రక్ వాళ్ళతో మాట్లాడి ఆ ట్రక్ వాళ్ళతో పంపించేవాడు. ఆ తర్వాత అమ్మాయికే సైకిల్ నేర్పించి అమ్మాయే వెళ్ళొచ్చేది. ఆ తర్వాత వాళ్ళందరూ ఈ అమ్మాయి బాగా ఆడుతుంది, ఈ అమ్మాయిని పటియాలాకి పంపించాలి. పటియాలా అంటే పంజాబ్లో స్పోర్ట్స్ స్కూల్ ఉంది. స్పోర్ట్స్ స్కూల్కి పంపించాలి, ఈ అమ్మాయికి హాకీ ఆడిద్దాం. అప్పుడు అమ్మాయిని పటియాలాకి పంపించాలి. అమ్మాయి జీవితంలో ఎప్పుడు ఐజాల్ తప్ప ఇంకే ఊరు చూడలేదు.
పట్టణం అంటే ఐజోల్. అప్పుడు తండ్రి అన్నాడు, అవసరమైతే నా ఆస్తి అమ్మేస్తాను, నా ఇల్లు అమ్మేస్తాను, కానీ ఈ అమ్మాయి పటియాలాకు వెళుతుంది అన్నాడు. తీసుకెళ్ళి పటియాలాలో చేర్పించాడు. పటియాలాలో చేర్పించిన తర్వాత నాన్న నాకు అది కావాలి, నాన్న నాకు ఇది కావాలని అడిగినప్పుడల్లా ఈయన ఇంట్లో ఉండే బంగారం అమ్మో, వస్తువులమ్మో ఆ అమ్మాయికి ఏది కావాలని కొనిచ్చాడు. కొనిచ్చిన తర్వాత విమెన్స్ హాకీ వరల్డ్ ఛాంపియన్షిప్కి ఈ అమ్మాయి సెలెక్ట్ అయింది. ఇండియన్ టీంలో మెంబర్గా వెళ్ళింది. అమ్మాయి పేరు ఎవరికి గుర్తుంది చెప్పండి? లాల్ రెమ్ సిమియామి. వెరీ గుడ్, అందరికి గుర్తుంది. అమ్మాయి పేరు లాల్ రెమ్ సిమియామి. మీరు ఇంటర్నెట్లో కొడితే దొరుకుతుంది. ఈ లాల్ రెమ్ సిమియామి పటియాలాలో ట్రైన్ అప్ అయింది. అన్న తర్వాత టోక్యోకి వెళ్ళింది, మ్యాచ్లు ఆడారు. అప్పటి వరకు ఇండియన్ టీం అసలు ఎప్పుడు కూడా ఫైనల్లోకి పోలేదు. ఫైనల్కి క్వాలిఫై అయ్యే మ్యాచ్ల్లోనే ఇండియా ఓడిపోయి తిరిగి వచ్చేది. ఈసారి చాలా బాగా ఆడింది. అందరూ ప్లేయర్లు కలిసి ఆడారు. మొత్తం మీద ఇండియా 1 రౌండ్, 2 రౌండ్, 3 రౌండ్లు, 4 రౌండ్లు గెలుచుకుంటూ ఫైనల్కి ఇంకా కేవలం అంటే ఫైనల్ మ్యాచ్ ఒక 2 స్టెప్స్ ముందుండగా లాల్ రెమ్ సిమియాకి ఫోన్ వచ్చింది. ఏమని వచ్చింది? మీ నాన్నగారు చనిపోయారు. మీ నాన్నగారు చనిపోయారంటప్పుడు ఆ పిల్లకి ఎలా ఉంటుంది? బాధగా ఉంటుంది కదా. ఎందుకంటే తనకి కావలసినవన్నీ కొనిచ్చినటువంటి ఆయన, తనకి కావలసినవన్నీ ఇచ్చినటువంటి తండ్రి లేడు. ఇంకా ఆ ఆలోచనకి ఆమె ఎడవడం మొదలుపెట్టింది. మిగతా ప్లేయర్లు అందరూ అన్నారు, సరే నీకు ఇమీడియట్లీ టికెట్ చేయించేస్తాము, నా ఐదాలకు వెళ్ళిపోయి ఐదాల నుంచి ఏదో ఒక బండి పట్టుకుని మీ ఊరికి వెళ్ళి మీ నాన్నగారి అంత్యక్రియలో పాల్గొను, నువ్వు వెళ్ళిపో అన్నారు. 1 నిమిషం ఏడు పాపింది ఈ లాల్ రెమ్ సిమియామి. ఏడు పాపి అందనమాట, మా నాన్నగారికి నేను అర్పించవలసిన నిజమైన నివాళి ఏంటంటే ఫైనల్లో ఇండియా గెలవాలి. ఫైనల్లో గెలిచే టీంలో లాల్ రెమ్ సిమియామి ఉన్నారు. లాల్ రెమ్ సిమియామి ఉండి ఇండియా ఫైనల్లో గెలిస్తే అప్పుడు మా నాన్నగారికి నిజమైన నివాళి. ఇప్పుడు నేను వెళ్ళినా అంతసేపు ఉంచుతారా లేదా నాకు తెలియదు కాబట్టి నేను ఆడతాను. హిందీలో నేను ఆడతాను అంటాను, ఏమని చెప్పాలి? మై ఖేలుంగా అని ఆ అమ్మాయి ఆ సమయంలో నిలబడింది కాబట్టి ఆ అమ్మాయి ఆ ఫైనల్లో ఇండియా గెలిచింది. అంత మటుకు హాకీ ఫైనల్లో ఇండియా గెలవలేదు. ఈ అమ్మాయి ఆడింది. కళ్ళలో నీళ్ళు వస్తుంటే తుడుచుకుని మరీ ఆడింది. ఎందుకోసం ఆడింది? మా నాన్నగారి కోసం ఆడుతున్నాను అనుకుని ఆడింది. ఆ పట్టుదలతోటి నెగ్గుతారు. కాబట్టి క్రీడాకారులమైనటువంటి ఆటలు ఆడేటటువంటి మనందరం కూడా, అందరూ ఆడేవాడు కాదు, కొందరు పెయింటింగ్ చేసేవాడు కూడా ఉన్నారు. మనందరము జీవితంలో మనము అడాప్ట్ చేసుకోవలసిన సూత్రం ఏంటంటే మై ఖేలుంగా. ఈ మై ఖేలుంగా, నేను ఆడతాను, ఏదేమైనా సరే నేను ఆడతాను, ఎప్పటికైనా ముందుకే వెళ్తాను, ఇంకా వెనక్కి వెళ్ళను. ఈ ఆలోచనతో ఎవరైతే ఆడతారో వాళ్ళు జీవితంలో విజయం సాధిస్తారు. వాడు ఛాంపియన్ గా లేకపోవచ్చు, కానీ నిజ జీవితంలో ఛాంపియన్ అవుతారు. కాబట్టి మనందరి యొక్క జీవితానికి క్రీడాకారులైనా పెయింటర్స్ అయినా ఏదైనా కూడాను మనకు ఉండవలసిన ఏకైక ఫార్ములా ఏంటంటే మై ఖేలుంగా. ముగింపులో 4 ప్రశ్నలు వేస్తాను. మొట్టమొదట ఒక ఫుట్బాల్ టీం గురించి చెప్పాను. ఆ ఊరి పేరేంటి? వెరీ గుడ్, కోపాంగి. వెరీ గుడ్. సో మీరు విన్నారు. రెండవది, నేను ఒక బ్యాట్స్మెన్ పేరు, మై ఖేలుంగా అన్న బ్యాట్స్మెన్ పేరు చెప్పాను. వెరీ గుడ్. ఆ తరువాత నేను మూడవ ఇంకొక ప్లేయర్ గురించి చెప్పాను, యశస్వి జైస్వాల్. యశస్వి జైస్వాల్ అంటే మనకు గుర్తుకొచ్చేది ఏంటి? పానీపూరి. వెరీ గుడ్. ఆ తర్వాత 4th ప్లేయర్ లాల్ రెమ్ సిమియామి. వెరీ గుడ్, వెరీ గుడ్. కాబట్టి మీరు విన్నారు. అర్థమైందా లేదా అన్నది మీరే చెప్పాలి. ఓకే.